కోర్స్ అయిపోయిన తర్వాత చానియాస్కి వదిలేస్తారని. నో అండి. సో నా కోర్స్ అయిపోయిన 2001, 2021 ఉన్న వాళ్ళని కూడా నేను ఇన్వైట్ చేస్తూ ఉంటాను ఇంకోసారి వచ్చి చదువుకోమని. మీరు చూసే ఉంటే సో మన కమ్యూనిటీలో సో ఆల్రెడీ పీపుల్ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఒకవేళ ఆ టైంలో ఆ పాయింట్స్ కవర్ కాకపోతే సో ఇప్పుడు కవర్ అవుతుంది అని అనుకోండి డెఫినెట్లీ వాళ్ళని జాయిన్ అవ్వండి అని చెప్తున్నాం. మళ్ళీ ఏమి ఫీజు కూడా ఏం ఛార్జ్ చేయట్లేదు. కాబట్టి మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చాం మేము. అలా అని చెప్పి మీరు దాన్ని వేరే విధంగా తీసుకుంటే బెస్ట్ కాదు. మంచిగా సో మంచిగా మీ లెర్నింగ్ కోసమే ఏదైనా చేస్తూ ఉంటాం. అండ్ ఫ్యూచర్లో జాబ్ రిఫరల్స్ ఓకే. అండ్ కొంతమందికి ఆల్రెడీ జాబ్ రిఫరల్స్ అవి మ్యాక్సిమం ఇస్తున్నాం. మా సైడ్ నుంచి ఎంత పాసిబిలిటీ అయితే అంత పాసిబుల్ ఇస్తాం. స్టూడెంట్ సక్సెస్ చేయాలని మీకంటే ఎక్కువ ఉంటుంది మాకు. ఓకే. సో రిఫరల్స్ ఇస్తున్నాము కొంతమందికి, అలాగే గ్రూప్లో పెడుతున్నాము. మీరు చూసినట్లయితే సో రోజు పెడుతున్నాను నేను ఇంటరాక్షన్ గ్రూప్లో కానీ ఎంఎం వాళ్ళకి కానీ మనకు తెలిసిన సర్కిల్లో ఉన్నాయన్నీ మ్యాక్సిమం రానున్న రోజుల్లో మనం కంపెనీ కూడా సెటప్ చేసేస్తున్నాం. ఆల్రెడీ సెటప్ అయ్యింది. దానికి సంబంధించి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 5-6 నెలలు పడుతుంది. సో కాబట్టి మీకు నాకు ఇక్కడితో అయ్యింది ఏమీ కాదు. కోర్స్ మిమ్మల్ని వదిలించుకోవచ్చు నేను, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ ఫీల్ అయితే ముందు నేనే ఫీల్ అవుతాను ఫస్ట్. సో కాబట్టి అంత దూరం నేను తీసుకొని వెళ్ళను ఎవరిని కూడా. చూడండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఓకే. సో గ్రూప్లో డైలీ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఇంటరాక్షన్ గ్రూప్లో సో సో డైలీ డిస్కషన్స్. సో ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు ఓకే. సో గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం మెటీరియల్స్. చూడండి ఇక్కడ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కొన్ని షేర్ చేస్తున్నాం. ఓకే, ఈరోజు షేర్ చేసాం. సో అట్లా సో మనం సామాన్యంగా రోజు ఏదో ఒక న్యూస్ పెడతానే ఉంటాం. ఓకే, సో మన స్టాఫ్ ఉంటారు, దీంట్లో స్టాఫ్ వర్క్ చేస్తారు. సో ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తామంటే మనం బయట వాళ్ళకి ఎవరికి ఇది పాసిబిలిటీ కాదండి. మనం ఇచ్చే ఫెసిలిటీస్ కానీ లేకపోతే రిసీవింగ్ కానీ. చూడండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మొత్తము ఓకే అసెట్ అకౌంటింగ్ మీద డైలీ డిస్కషన్స్ యాక్టివ్గా ఉంటారు. సో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాము చూడండి. సో జాబ్స్ పడుతున్నాయి అంటే మాకు ఏమన్నా నోటీస్ చేసినా మాకు రిఫరల్స్ ఉంటాయి కొన్ని. మా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ ఉంటారు, రిఫరల్స్ ఉంటాయి. సో జాబ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము అప్డేట్ చేస్తాం. ఇది 30 రోజులు అడిషనల్ సపోర్ట్ ఇస్తున్నాము. ఓకే, ఇలా ఇవ్వరు మీకు. ఓకే, సో ఒక కోర్సు కంప్లీట్ అయిన తర్వాత వదిలించుకుందామనే ఉంటుంది ఏ ట్రైనర్ అయినా ఆలోచించే విధానం. సో సక్సెస్ స్ట్రాటజీస్, సక్సెస్ ఎలా అవ్వాలి, స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంటరాక్షన్ కూడా నెక్స్ట్ 30 days. కాబట్టి ముందు నుంచి ఆలోచించుకోవద్దు. సో ఇంటర్వ్యూస్ మనకి ఏమేమి రిఫరల్స్ కానీ లేకపోతే క్వశ్చన్ ఇది జాబ్ సంబంధించిన అప్డేట్స్ కానీ అన్నీ కూడా ఇంటరాక్షన్ గ్రూప్లో మేము ఇస్తున్నాం. సో ఏమైనా కొత్త పాయింట్ కవర్ కానివి లేకపోతే ఏమన్నా వీళ్ళకి చెప్పి వాళ్ళకి కవర్ అవని, మీకు చెప్పి ఇంకోళ్ళకి కవర్ అవని అన్నీ కూడా ఇంటరాక్షన్ గ్రూప్లో వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి వీడియోస్, మెటీరియల్స్ ఇవే కాకుండా రానున్న రోజుల్లో మంచి స్టఫ్ ఇవ్వబోతున్నాం మనం. అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను మెయిన్ కంపెనీ పెట్టడానికి రీజన్ ఏంటంటే స్టూడెంట్ని ఇమీడియట్గా సక్సెస్ చేయాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నాం. సో ఎవరైనా సరే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు నా దగ్గర మళ్ళీ రిపీటెడ్గా జాయిన్ అవుతూ ఉంటారు, రిపీట్గా వస్తూ ఉంటారు. ఓకే, ఎవరిని కాదనట్లేదు, ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేస్తాను. నా దృష్టిలోకి ఎంతమంది వస్తే అంతమందిని కన్సిడర్ చేస్తాను. ఓకే, ఒకవేళ నా ట్రైనింగ్ నచ్చకపోయినా లేకపోతే నా ట్రైనింగ్ స్టాండర్డే సరిపోదు అనుకుంటే సో ఆల్రెడీ నేను ముందే చెప్పేస్తాను. సో మీరు ఎంతవరకు విన్నారో అన్ని క్లాసులు మనీ కట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు, రీఫండ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి అన్నెసెసరీగా ఎవరు కూడా బ్లేమ్ చేయొద్దు. ఓకే, మీకు ఇష్టం ఉంటే కంటిన్యూ అవ్వండి, నమ్మకం ఉంటే కంటిన్యూ అవ్వండి, లేదు అనుకుంటే యూ కెన్ లీవ్. సో వేరే వాళ్ళు మనకంటే బాగా చెప్పొచ్చు, వెళ్తాము అనుకుంటే యూ కెన్ గో. దానికి ఎప్పుడు కూడా నేను దానికి అగెనిస్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క ట్రైనింగ్ ఒక్కొక్క స్టాండర్డ్ ఉంటుంది. మేబీ మా స్టాండర్డ్ బెటర్ అని మా ఉద్దేశం అవ్వచ్చు, అది మీకు సెట్ కావచ్చు, యూ కెన్ లీవ్. సో అది మీ చాయిస్, మీ ఆల్ టైమ్ అది వెల్కమ్. సో కాబట్టి సో ఈ ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ సో రియల్ టైంలో కవర్ అయ్యే పాయింట్స్, ఓకే, డిస్కషన్స్. అండ్ వన్ మోర్ థింగ్, డిసెంబర్ తర్వాత సో జాన్ ఫస్ట్ వీక్ తర్వాత కంప్లీట్గా నేను జాబ్ నాది లాస్ట్ డేట్ అయిపోయింది. తర్వాత నుంచి ఇంకా కంప్లీట్గా బయటకే వచ్చేస్తున్నాం. అల్టిమేట్ మొత్తం సర్వీస్ అంతా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. సో కాబట్టి మీరు ఇప్పుడుతో చానియాస్కి అయితే అయిపోయింది, ఫీజు కట్టాను, లేచిపోయాను మీరు అనుకోవచ్చేమో, బట్ నేను ఆల్ టైమ్ వెల్కమ్. యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ అవర్ ఎనీ బ్రాంచెస్. సో వేర్ ఎవర్ ఐ స్టే. సో నేను ఈరోజు ఉన్నాను అంటే డెఫినెట్గా మీరు పలానా కాల్ చేసి చానియాస్కి ఉన్నాడా ఆఫీస్లో అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. సో ఆఫ్లైన్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే నిజంగా
సో మనకి లాస్ట్ 3 బ్యాచెస్. సో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. వాళ్ళు డైరెక్ట్‌గా అదేదో వాళ్ళ సొంత ఇల్లులాగా వచ్చేస్తా ఉంటారు ఆఫీస్‌కి. అసలు ముందు మొహమాటం కూడా ఉండదు. సో డైరెక్ట్‌గా సొంత ఇల్లులా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి నేను ఆఫీస్‌ని డిజైన్ చేయటం అండ్ ప్రతిదీ కూడా స్టూడెంట్ కోసమే డిజైన్ చేశాను. ఆఫ్‌కోర్స్ అందులో కమర్షియల్ ఉంటది. కమర్షియల్ లేకపోతే మేము సర్వైవ్ అవ్వగలం. ఇన్ని రెంట్స్ ఇయన్నీ బేర్ చేయలేం మా పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి అట్‌లీస్ట్ సర్వైవల్, కమర్షియల్ అండ్ సో ఎట్ ది సేమ్ టైమ్ హెల్పింగ్ అన్నీ కూడా ఉంటాయి మా సైడ్ నుంచి. సో కాబట్టి అల్టిమేట్‌గా స్టూడెంట్ కోసం డెడికేట్ చేసిన ఇన్‌స్టిట్యూషన్ అండ్ స్టూడెంట్ కోసం డిజైన్ చేసింది పర్టిక్యులర్‌గా. సో ఎవరికైనా ఫీజు కట్టి మోసపోయాము, లేకపోతే ఇంకో పనికిమాలిన కొంతమంది ఏంటంటే ఈ ఫేక్ ట్రైనర్స్ మన ఎవరో తెలియని పర్సన్, మనకు తెలియని పర్సన్ తీసుకొచ్చి వాళ్ళేంటంటే బెదిరింపులనమాట. సో నీ చానియాస్కి ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అయ్యాడు, నన్ను మోసం చేశాడు. నేనేమన్నా మోసం చేస్తాను? అందరికి చెప్పేది అదే ట్రైనింగ్, అదే ఇస్తున్నాం. సో ఇట్లా కొంతమంది ఏంటంటే సో మనం ఎదుగుదలని తట్టుకోలేక సో ఈ వే ఆఫ్ బ్లేమింగ్ చేయటం, లేకపోతే బ్యాక్ ఎండ్ నుంచి ఏదో ఒకటి ట్రై చేయటం, ఇలాంటివి మాకు కామన్ ఇవన్నీ కూడా. సో వీ విల్ టేక్ లైట్‌గా తీసుకుంటాం, అన్నీ కూడా పెద్ద ఎక్కువగా పట్టించుకోం. కాబట్టి ఇవి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఇక్కడితో అయ్యేదేమీ కాదు. ఇది 25 క్లాసెస్ అయింది కాబట్టి ఈరోజు నేను ఒక జస్ట్ ఒక మోటివేషన్‌గా, ఒక కాన్ఫిడెన్స్‌ని బిల్డప్ చేయడం కోసం మన ఇన్‌స్టిట్యూషన్‌లో ఇప్పటికీ ఇంతే ఇలాగే ఉంటది అని ఒక కాన్ఫిడెన్స్, ఒక ట్రస్ట్‌ని బిల్డప్ చేయడం కోసం మీకు చెప్తున్నా. ఆఫ్‌కోర్స్ ఏమైనా రియల్ టైమ్ స్టాండర్డ్ వేరు, కోర్స్ స్టాండర్డ్ వేరు. కోర్స్ నేర్చుకునే చోట ఉండే స్టాండర్డ్, రియల్ టైమ్‌ని మీట్ అవ్వాలి అంటే చాలా హై లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ బిజినెస్ అంటే కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్, మనం చూడనివి, విననివి ఇవన్నీ ఉంటాయి. అవన్నిటిని మనం అర్థం చేసుకునే అంత కెపాసిటీ మనకి ఇమ్మీడియేట్‌గా ఎస్ఐపిలో మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడు రాదు. ఎట్ ది సేమ్ టైమ్ ట్రైనర్స్ కూడా ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ అయిపోవడం వల్ల మార్కెట్‌లో మీరు చూస్తే అందరూ తెలుగులో చెప్పేవాళ్ళు అందరూ ఫేక్ ట్రైనర్స్. సో కాబట్టి ఈ ఫేక్ ట్రైనర్స్‌కి మనకి ఎంత చెప్పినా బిజినెస్ ప్రాసెస్ తెలీదు. అండ్ రియల్ టైమ్‌లో ఒక టికెట్ కూడా రిసాల్వ్ చేసిన అనుభవం లేదు. అండ్ ఎంత కష్టంగా ఉంటది, ఎంత హార్డ్ ఉంటది అండ్ అది వాళ్ళకి తెలీదు. కాబట్టి ఏంటంటే సో దీన్ని ఈజీ, ఈజీ అని చెప్పి ప్రమోట్ చేసి జనాలను చీట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కోర్స్ మీరు అనుకున్నంత ఈజీ కాదు. అండ్ మనం ఇప్పుడు ఏమైతే ఎంత స్టాండర్డ్‌ని మనం చెప్పుకున్నప్పటికీ కూడా అది అక్కడికి వెళ్తే ఆ స్టాండర్డ్ చిన్నదే అయిపోతుంది. కాబట్టి నేనేమంటానంటే సో మీరు జస్ట్ ఈ కోర్స్‌ని లెర్న్ చేసిన తర్వాత నేను కొన్ని టిప్స్, సజెషన్స్, గైడెన్స్, మోటివేషన్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మీకు చెప్తాను ఇలా చేయాలని. అలా చేయండి. రియల్ టైమ్‌లో కన్సల్టెంట్ కింద సక్సెస్ అవ్వటం అంత ఆషామాషీ కాదు. సక్సెస్ అవుతారు. దానికి ఒక పక్కా ప్లానింగ్ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ దానికి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక మోటివేషన్, ఒక గైడెన్స్, ఈ ఫ్యాక్టర్స్‌లో బేస్ చేసుకొని మనం రియల్ టైమ్‌లో సక్సెస్ అవుతాం. 10,00,000 ఊరికే రావు. సో 10,00,000 ఇమ్మీడియేట్‌గా రావాలి అనే మైండ్ సెట్ కన్నా 10,00,000 కోసం మనం టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం, ఎంతసేపు కూర్చుంటున్నాం, సో ఏ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్‌ని, ఏ లెవెల్ ఆఫ్ ఇష్యూస్‌ని రిసాల్వ్ చేస్తున్నాం, మన స్టాండర్డ్ రియల్ టైమ్‌కి మీట్ అవుతుందా లేదా, ఇలా ప్రతిదీ కూడా మనల్ని మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే డెఫినిట్‌గా మనం సక్సెస్ అవుతాం. అండ్ టూ మచ్ డిపెండెన్సీ చాలా మీకు ఇబ్బందిని క్రియేట్ చేస్తది. సో ట్రైనర్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోవటం అండ్ సో ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు చెప్తే గాని అర్థం కాకుండా ఉండటం, ఇవన్నీ కూడా రేపొద్దున జాబ్‌లో మీకు ప్రమాదకరమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రీజన్ ఏంటి అంటే జాబ్‌లో అంతా కూడా హై లెవెల్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్‌ని అక్వైర్ చేయడానికి ఒక 3 నెలలు మనం గట్టిగా కూర్చోవాల్సొస్తుంది. కాబట్టి ఆ 3 నెలలు మీరు గట్టిగా కూర్చున్నట్లయితే జాబ్‌లో ఆ స్టాండర్డ్‌ని అందుకోగలుగుతారు. అది కొంచెం టైమ్ టేకింగ్. సో కొన్నిసార్లు జాబ్‌లు కూడా ఊడిపోవచ్చు. నో ప్రాబ్లమ్. దానికి కూడా మన దగ్గర పక్కా ప్లానింగ్ ఉంది. సో ఎంతో మందిని సక్సెస్ చేసాం. 22,00,000 రూపాయలు జాబులు చేసినోళ్ళున్నారు మన దగ్గర. అండ్ మేనేజర్స్, టీమ్ లీడ్స్, ఓకే హై లెవెల్ సీఈఓస్, సీఎఫ్ఓస్, ఓకే వైజాగ్ జనరల్ మేనేజర్స్, యూజర్ లెవెల్‌లో జాయిన్ అయ్యారు మన దగ్గర. జనరల్ మేనేజర్స్ దగ్గర జాయిన్ అయ్యారు. మన దగ్గర ఏమి నార్మల్‌గా ఉన్నవాళ్ళు కాదు. సో అంత స్టాండర్డ్ ఉన్నవాళ్ళు జాయిన్ అయ్యారు. కాబట్టి సో మీరు ఆ స్టాండర్డ్ ఉన్నవాళ్ళు ఎంతోమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ కోర్స్ నేర్చుకొని. సో మీరు దానికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్లే లిస్ట్‌లో పెట్టాం. సక్సెస్ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. సో టైం కుదిరినప్పుడల్లా రోజు కూడా ఒక సక్సెస్ స్టోరీ చూడండి. సో ప్రతి సక్సెస్ స్టోరీ అనేది ఏంటంటే మీలో జాబ్ కొట్టాలి, మీరు కూడా కొట్టాలి అని ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. దానికోసం మీరు ఏమైనా చేయగలుగుతారు ఫస్ట్.
కాబట్టి సక్సెస్ స్టోరీస్ నేను యూట్యూబ్‌లో మన ప్లే లిస్ట్‌లో సక్సెస్ స్టోరీస్ అని చెప్పి నేను కొన్ని పెట్టాను. మొత్తం దాంట్లో ఒక దగ్గర దగ్గర 50 సక్సెస్ స్టోరీస్ పైనే ఉంటాయి. సో, రోజుకి ఒక సక్సెస్ స్టోరీ ఓపెన్ చేసి చూస్తా ఉంటే ఆ స్టాండర్డ్ ఏంటి? మనం ఎక్కడి దాకా ఉన్నాం? ఇంకా ఎక్కడ నేర్చుకోవాలి? ఏం చేయాలి? ఎలా చేయాలి? సో, డిగ్గింగ్ ఓన్‌గా ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి? అనే ఆలోచన మీలో మొదలవుతుంది. అనే పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో స్టార్ట్ అవుతుంది. సో, ఆ కాన్ఫిడెన్స్‌ని మనం పక్కన వాళ్ళ సక్సెస్ ద్వారా మనం ప్రేరణ అనేది పొందొచ్చు. కాబట్టి యూ గైస్ నీడ్ టు ఫోకస్ ఆన్ సక్సెస్ స్టోరీస్‌ని ఎక్కువ ఫోకస్ చేయండి. సక్సెస్ స్టోరీస్ మీద ఎక్కువ కూర్చున్నట్లయితే మన సక్సెస్ స్టోరీస్ అనేవి ఎక్కడా కూడా ఫేక్ ఉండవు. కంప్లీట్ రియల్ టైమ్ జెన్యూన్. నేను నా దగ్గర నేను ఆల్రెడీ చెప్పాను నేను. దగ్గర దగ్గర 15-20 మంది మన స్టూడెంట్సే కొంతమంది బ్యాక్ డోర్ అని, ఇంకోటని సో, అన్‌ఆథరైజ్డ్ వేలో ఎళ్లి సక్సెస్ అయ్యారు. సో, వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా నేను తీసుకోవట్లేదు. ఓకే. సో, ఈవెన్ కొంతమంది మన స్టాఫ్‌లోనే ఉన్నారు. స్టాఫ్ కింద తీసుకున్నా సరే వాళ్ళు వెళ్ళినోళ్ళున్నారు. కానీ ఐ డిడ్ంట్ టేక్ ద ఇంటర్వ్యూస్. సో, అంటే నా మీద వాళ్ళ మీద కచ్చని కాదు. వాళ్ళు నా మీద పగ పెట్టుకున్నారా లేదా నేను వాళ్ళ మీద పగ పెట్టుకున్నానా బ్యాక్ డోర్ అని కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సక్సెస్ కాలేకపోయానని డెఫినిట్‌గా ఫీల్ అవుతా. మన స్టూడెంట్ సో, వితౌట్ బ్యాక్ డోర్ జాబ్ వెళ్ళినప్పుడు డెఫినిట్‌గా మనం ఫీల్ అవుతాం. మన సక్సెస్ కాదు కదా! ఓకే. సో, నో వరీస్. కాబట్టి ఇక్కడ మన సక్సెస్ ఎప్పుడవుతుంది? మనం ఓన్‌గా సరైన పాజిటివ్ వేలో మనం వెళ్ళినప్పుడు ఆ సక్సెస్ అనేది అందుకుంటాం. ఓకే. సో, కాబట్టి సక్సెస్ అందుకోవడానికి మన దగ్గర చాలా వేస్ ఉన్నాయి. స్ట్రాటజీస్ ఉన్నాయి. టిప్స్ ఉన్నాయి. గైడెన్స్ ఉన్నాయి. ప్రతిదీ వర్క్‌షాప్స్ ఉన్నాయి. ఆ వర్క్‌షాప్స్‌కి అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు. సో, ఎలా ఉంటది అన్నది. దాని వే ఎలా ఉంటది అన్నది. కాబట్టి మీకు కూడా రానున్న రోజుల్లో వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తాం. అండ్ అటెండ్ అవ్వాలి. లెర్న్ చేయాలి. ఫోకస్ చేయాలి. అండ్ ఆ వర్క్‌షాప్స్ అటెండ్ అయితే డెఫినిట్‌గా మీకు నేను చేయగలను. ఏ స్టాండర్డ్ ఇచ్చినా జాబ్ చేయగలను. అంటే జాబ్ చేయడానికి కావాల్సిన వర్క్‌షాప్ అనే ఫీలింగ్ మీకు క్రియేట్ చేయగలదు. సో, ప్రతి స్టోరీ వెనకాల ఒక మోటివేషన్ ఉంటది. అండ్ ఎవరీ సక్సెస్‌ఫుల్ డిసిషన్ వెనకాల ఒక మోటివేషన్ ఉంటది. కాబట్టి మోటివేషన్ అనేది 100% ఈ ట్రైనింగ్‌లోకి యాడ్ చేశాను నేను. ఇది ఇప్పటి నుంచి కాదు. లాస్ట్ 10 ఇయర్స్, లాస్ట్ 3½ ఇయర్స్ నుంచే స్టూడెంట్స్‌ని మోటివేట్ చేసుకుంటూనే సక్సెస్ చేసాం. ఈవెన్ బేసిక్ స్కిల్స్ టాలెంట్ లేకపోయినా యావరేజ్ స్టూడెంట్స్, యావరేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అసలు నిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు కూడా మన దగ్గర ఈ వే ఆఫ్ ట్రైనింగ్‌కి సక్సెస్ అయ్యారు. అంటే గొప్పగా చెప్పడం కాదు. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ అవర్ వీడియోస్. సో, ఎస్ఏపీ FICO తెలుగులో ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్? అండ్ ఎంతమంది మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు? అండ్ మనకి ఎంతమంది ఈ ఈ ఈ ఎంతమంది కన్సల్టెంట్స్, రియల్ టైమ్ కన్సల్టెంట్స్ నా దగ్గర మార్నింగ్ బ్యాచ్‌లో ఇద్దరు కన్సల్టెంట్స్ ఉన్నారు. రియల్ టైమ్ కన్సల్టెంట్స్. ఆల్రెడీ ఒకళ్ళకి 22 లక్షల సాలరీ వచ్చింది. సో, రియల్ టైమ్ కన్సల్టెంట్స్ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి ఈ పీపుల్ షుడ్ అండర్‌స్టాండ్. అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా అయితే చెప్తున్నామో ఆ వేలో మీరు ఫాలో అవ్వండి. సక్సెస్ కండి. ఓకే. సో, ఈజీ ఈజీ అనే దాన్ని అసలు పక్కన పెట్టేసేయండి. అసలు ఈజీ అనేది లేదు కాన్సెప్ట్‌లో. ఎస్ఏపీ ఈజీ అనేది ఎవరు చెప్తారు? ఫేక్ ట్రైనర్స్ చెప్తారు. రియల్ టైమ్‌లో ఎప్పుడైనా ఒక జాబ్